కోరుట్లకు చెందిన యూట్యూబర్ వైష్ణవి ఎంతో మంచి అమ్మాయి అండి. ఒక తనకంటే ఒక ప్రపంచం ఉంది. తన ఇల్లు, తన అమ్మ, నాన్న, అన్నయ్యలు, తన ఫ్యామిలీ మెంబర్స్, చుట్టాలు, రోజు గుడికి వెళ్ళటము, తన యూట్యూబ్ వీడియోస్ ఇదే తన ప్రపంచం. అయితే తన చిన్న ప్రపంచం, తన క్యూట్ ప్రపంచంలోకి ఒక దుర్మార్గుడు అడుగుపెట్టాడు. ఆ దుర్మార్గుడు మొత్తం తన జీవితాన్ని అతలాకుతలం చేశాడు. కేవలం తన జీవితాన్ని మాత్రమే కాదు, తన కుటుంబాలని అలాగే ఇరు కుటుంబాల జీవితాలు సర్వనాశనం అయిపోయాయి. అయితే ముఖ్యంగా ఈ హరిబాబు చేసిన పనికి అటు అటు వైష్ణవి వాళ్ళ అమ్మగారు కోలుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అయితే వైష్ణవి యూట్యూబర్ కదా, తనకు సంబంధించిన చాలా విషయాల్ని ఈ వీడియోల్లో వాటిలో పెడుతూ ఉండేది. అయితే తనకు సంబంధించిన 2 కోరికలు, అంటే నిజం చెప్పాలంటే అవి తన ఆఖరి కోరికలు అనుకోవచ్చు. మొట్టమొదటి కోరిక ఏంటంటే తను ఎలాగైనా సరే డబ్బు సంపాదించి వాళ్ళ అమ్మ నాన్నలకి ఒక సొంత ఇల్లు కొనిపెట్టాలి అనేది తనకి ఇష్టమైన విషయం అన్నమాట. అంటే నిజం చెప్పాలంటే తను చాలా అంటే చాలా ఒక బాధతో, ఎంత బాధ్యతతో తను ఉండేది. 15 మంది అబ్బాయిలు వాళ్ళ కుటుంబంలో, అంటే అటు తరఫు కానీ ఇటు తరఫు కానీ వైష్ణవికి చుట్టాలు ఉంటారు కదా, అంటే పెద్దమ్మలు కానీ పెద్దనాన్నలు కానీ వాళ్ళు ఉంటారు కదా, మావయ్యలు అందరూ మగ సంతానమే పుట్టారు. కానీ ఈవిడికి ఒక్కరికే ఆడ సంతానం పుట్టింది, అదే మన వైష్ణవి అనమాట. అయితే అందుకనే వైష్ణవి అంటే చాలా ఇష్టం. వైష్ణవి ఎప్పటి నుంచో కూడా ఒక కోరిక కోరేది, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు అంటే చాలా ఇష్టం అనమాట వైష్ణవికి. అమ్మ నీకోసం నేను ఒక ఇల్లు కొంటాను, నువ్వు అక్కడ మహారాణిలా ఉండాలి అని చెప్పేసి అని చెప్తూ ఉండేదన్నమాట. దానికోసమే తను చదువుకుందాము, మంచి ఉద్యోగం చెయ్యాలి, గవర్నమెంట్ జాబ్ చేస్తే మంచిగా జీతాలు వస్తాయి, అలాగే మంచిగా ఇల్లు కొనిపెట్టచ్చు అన్న కలలు కంటుండేది. అయితే రెండో కోరిక ఏంటంటే తను అమ్మ అవ్వటం. అయితే తనకి ఆడపిల్ల అంటే చాలా ఇష్టం అనమాట. తను గర్భంలో ఉందని తెలిసిన తర్వాత, తను గర్భంతో ఉందని తెలిసిన తర్వాత ఇక ఖచ్చితంగా ఆడపిల్ల పుట్టాలని, తన అన్నయ్యకి ఆల్రెడీ మగపిల్లాడు పుట్టాడు కాబట్టి నాకు ఆడపిల్ల పుడితే నా బిడ్డను నా అన్న ఇంటికే కోడలుగా పంపిస్తాను అని చెప్పి ఎన్నో కలలు కంది. 19 సంవత్సరాల వయసు అన్న మాటే కానీ చిన్నప్పటి నుంచి కూడా ఆడదానికి ఒక మాతృత్వం అనే ఒక ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, తనలో కూడా అదే ఉంది. ఫస్ట్ బిడ్డని వీళ్ళు దూరం చేసినా కూడా సెకండ్ టైం, అంటే ఫస్ట్ టైం గర్భం వచ్చింది కానీ హరిబాబు వాళ్ళు దూరం చేశారు. కానీ ఎప్పుడైతే ఈ వైష్ణవి రెండోసారి గర్భం విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంది, నాకు వద్దు నేను కంటాను, నాకు నా బిడ్డ కావాలి అని చెప్పి భీష్మిచ్చి కూర్చుందనమాట. అయితే ఇక సరే, ఇక మెడికల్ చెకప్స్లో వాటిలో బిడ్డ బాగుంది కానీ నువ్వే నీరసంగా ఉన్నావమ్మా, ఫుడ్ సరిగ్గా తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. కానీ తన ఆఖరి 2 కోరికలు తీరకుండానే తుది శ్వాస విడిచింది. 19 ఏళ్ల వయసు అంటే ఇంకా అంతకు మించి ఏం చేయగలదు ఫ్రెండ్స్. తను ఎంతలానో పోరాడింది కానీ ఈ దుర్మార్గుడు నిలవనివ్వలేదు. వాళ్ళ కుటుంబానికి శక్తినివ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.